ఆర్భాటాలకు పోకుండా నిధులను పొదుపుగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లలను మంత్రి పంపిణీ చేశారు. వచ్చే 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మేజర్ మధ్య తరహా చెరువుల్లో పెద్ద సైజు రొయ్య పిల్లలను విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ, కట్టుబాటుతనం ఉంది. పేదోడి కష్టమేంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో గొప్పతనాలకో ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది. మళ్లీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. పేదోళ్లైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్లకు చేస్తూ, ఎక్కడా పేదవాళ్లు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా తోబుట్టువులకి, నా అన్నదమ్ములకి శిరస వంచి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.